నమస్కారం, వెల్కమ్ టు 3 టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అందరికీ ఆప్తమిత్రులు, నేను ఎంతో స్ఫూర్తి పొంది వ్యక్తిగతంగా అభిమానించే బీఆర్ఎస్ నాయకులు శ్రీ శ్రీశైల్ పంజాగుల గారు. ఆయన నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి, ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి, సౌహృదయులు, అన్నిటికీ మించి హార్డ్ కోర్ కేసీఆర్ అభిమాని, హార్డ్ కోర్ బీఆర్ఎస్ నాయకులు. సార్ నమస్కారం. నమస్తే. ఎక్కువ డీప్లో వెళ్ళను, బేసిక్గా 3 మౌలికమైన ప్రశ్న అడుగుతాను. కేసీఆర్ గారు లేనిది తెలంగాణ లేదు, వీళ్ళు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు చరిత్రలో లిఖించబడే వ్యక్తి. ఆయన పాలన కూడా స్వర్ణయుగమని ప్రజలు అంటారు. ఇప్పుడు వారు అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒక స్వర్ణయుగాన్ని తలపించే రాష్ట్రంగా రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచి ఎందుకు ఓడిపోయారు? థ్యాంక్ యూ అనిల్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. ఎందుకంటే మనము సీట్స్ మారాం అటు దిట్టుగా. 3 టీవీలో మనం చాలా షోస్ చేసాము, మీరు అటు నేను ఇటు ఉండడము. యాక్చువల్గా ప్రశ్నలు అడగడం ఎంత సులువో, సమాధానాలు చెప్పడం ఎంత కష్టమో అనేది నాకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. బట్ ఐ విల్ ట్రై టు బీ యాజ్ జెన్యూన్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. మీరు నా గురించి చెప్పిన చాలా గొప్ప ఇంట్రొడక్షన్కి ఒక 5% అయినా న్యాయం చేయాలి కదా నేను. సో యా, కమింగ్ టు ద పాయింట్. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా నినాదాలు వచ్చినాయి. దాంట్లో ఒక నినాదం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదం వచ్చింది. అది చాలా బలంగా పోయింది. ఆ రోజు అన్ని పార్టీలు ఏకమై, సకల జనులు ఏకమై, జేఏసీలు అందరు కలిసి పనిచేసారు తెలంగాణ కోసం. తెలంగాణ తెచ్చిరు. తెలంగాణ వచ్చిన తర్వాత థ్యాంక్స్ ఫర్ సేయింగ్ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించింది అని నేను చెప్పడం కాదు. ఆ 10 ఏళ్ల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన రకరకాల విభాగాలు, అది నీతి ఆయోగ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, పంచాయతీరాజ్కి సంబంధించి కావచ్చు, ప్రతి మినిస్ట్రీకి సంబంధించి కూడా తెలంగాణకు లెక్కలేనన్ని, నాకు చెబితే అలసట వచ్చేటన్ని అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. ప్రతిరోజు ఏదో ఒక అవార్డు. హరితహారం గొప్పగా ఉంది, పంచాయతీరాజ్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇంకా ప్రతిదీ పచ్చదనం పరిశుభ్రం బాగుంది, అక్షరాస్యత బాగుంది. ప్రతి ఇండికేటర్లో తెలంగాణ అద్భుతమైన పర్ఫార్మెన్స్. తెలంగాణకు హరితహారం కూడా అబ్సల్యూట్లీ. అండ్ మొత్తము ఈరోజు తెలంగాణలో మీరు ఎక్కడి పోయినా 50-60 మ్యాక్సిమం 100 ఫీట్ల లోతులో నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ పోయినా, మూలలకు పోయినా కూడా. అవును. 24 గంటల కరెంటు, వ్యవసాయము. ప్రధానంగా నేను అనిల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్లో నేను 3 సంవత్సరాల క్రితం జాయిన్ అయినా. అంతకుముందు నేను టీడీపీలో ఉన్న, తర్వాత తెలంగాణ జనసమితి కోదండరామ్ గారితో పనిచేసిన, ఒక 3 ఏళ్ళ క్రితం బీఆర్ఎస్లోకి వచ్చిన. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే 1997 ప్రాంతంలో గాదే ఇన్నయ్య గారు నేను కలిసి పనిచేసినప్పుడు కేసీఆర్ గారిని అప్పుడే కలిసిన నేను. హీ వాజ్ ఇన్ టీడీపీ. నేను గాదే ఇన్నయ్య గారితో కలిసి పనిచేసేది. దగాపడ్డ తెలంగాణ పేరుతో మేము పుస్తకాలు తెచ్చేది. ఏ రంగాల్లో తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతున్నది గణాంకాలు సహితంగా మేము పుస్తకాలు తెచ్చేది. కేసీఆర్ గారు అప్పుడే కూర్చున్నారు, మాతో కూర్చుని మాట్లాడినరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఒక మాజిక్ వాణితో ఇట్లా అనగానే రాష్ట్రం అభివృద్ధి చెందల. 24 గంటల కరెంటు ఇవ్వడానికి వెనకాల, రైతు బంధు ఇవ్వడానికి వెనకాల 1997 నుంచి ఆయన చేసిన కృషి ఉన్నది. ఆయన నిజంగా చాలా విజన్ ఉన్న నాయకుడు. కాబట్టే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోయింది. ప్రతి ఇండికేటర్లో కూడా ఇందాక చెప్పినట్టుగా, అది తలసరి ఆదాయం కావచ్చు, తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రులు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, తర్వాత సంక్షేమ పథకాలైన కేసీఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకిచ్చే ప్రమాద బీమా, రైతు బీమా, రైతు బంధు అనేది దేశంలోనే ఎక్కడే లేని విధంగా తీసుకున్న నిర్ణయాలు, ఐటీకి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి హైదరాబాద్లో ఎంత గొప్పగా, మొత్తం తెలంగాణలో గతంలో మొన్న ఎలక్షన్లో ఓడిపోయినా కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని సీట్లు గెలిచింది. సో అట్లా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంటు చేసిండ్రు కేసీఆర్ గారు. దానికి ఇందాక మీరు కూడా చెప్పారు. అండ్ చాలా 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 అవార్డులు, రివార్డుల రూపంలో అది నిక్షిప్తమైనది. ఈరోజు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రైవేట్ మీటింగ్లలో అద్భుతంగా చేసిన కేసీఆర్ అనే అంటారు. రేవంత్ రెడ్డి కూడా ఇంతకుముందు కాంగ్రెస్లో చేరకముందు ఆయన
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని ఆయన అన్న వీడియోలు కూడా ఈరోజు ఉన్నాయి. సో సరే, రాజకీయంగా ఈరోజు విమర్శిస్తారు, అది వేరు విషయం. కానీ బట్ బేసిక్గా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని మొదట్లో మీరు ఏదైతే అన్నారో ఇంట్రో లైను, అది అక్షర సత్యం, అది వాస్తవం. కేసీఆర్ కొన్ని రూమర్స్ ఉన్నాయి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, జనాల నుంచి విన్న అభిప్రాయాలు. జనాలు జనరల్గా మాట్లాడుకునేది స్నేహ బృందంలో కానివ్వండి, లేకపోతే బయట ఎక్కడైనా సరే ఏదో చోట మాట్లాడుకున్న మాటలు. కేసీఆర్ ఓడిపోవడం కారణము కేసీఆర్ ప్రజలను కలవకపోవడము. అలా అన్నప్పుడు మేము అంటాం, జనరల్గా నాలాంటి వాళ్ళు అంటారు, ఏం అవసరం ముఖ్యమంత్రికి వచ్చి ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది, ఆ నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ 1లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటాడు, ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అదే సచివాలయం అని జనరల్గా అంటాము. బట్ ప్రజలకు అది అర్థం కానట్టుంది. సో ప్రజలతో ఎక్కువ సత్సంబంధాలు ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. రెండోది, ఆయన కుటుంబం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది, ఆయన కుటుంబం బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. ఓడిపోయే వాళ్ళకు కూడా ఆయన సీట్లు ఇచ్చాడు. రెండోది, నాయకులు ఎవరైతే ఉంటారో ప్రథమ స్థాయి నాయకులు, పెద్ద నాయకులే ప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. కేసీఆర్ బొమ్మ చూసే మళ్ళీ అధికారంలోకి వస్తారని అనుకున్నారు అందరూ అనేది ఒక వాదన ఉంది. సరే, ఏ వాదన ఉన్నా సరే కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనే ఒక గుర్తింపు ఉన్నప్పుడు అసలు పోటీలో ఉండదనుకున్న కాంగ్రెస్ పార్టీ చేతిలో దారుణంగా హైదరాబాద్ తీసి పక్కన పెడితే, మన జిహెచ్ఎంసీ పరిధి తీసి పక్కన పెడితే జిల్లాలలో తూడ్చిపెట్టుకుపోయింది. అంటే ఇది తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, ఇది యాంటీ ఇన్కంబెన్సీ. ఇందులో అది ఎలా ఫామ్ అయింది, యాంటీ ఇన్కంబెన్సీ అనేది వాళ్ళు గుర్తించారా గ్రహించారా మనకు తెలియదు. కానీ అంటే మాలాంటి వాళ్ళకు జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అంత స్థాయి వ్యతిరేకత ఏర్పడడానికి కారణాలు ఏముండొచ్చు? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తూ వస్తున్నారు. ఆయన కొన్ని ప్రాథమ్యాలు పెట్టుకున్నారు. ఇది చాలా మౌలికమైన అంశం. మీతో పాటు ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, తెలంగాణ సమాజం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒక భవిష్యత్ దృష్టి ఉన్న పాలకుడు. మొన్నటి వరకు అష్ట కష్టాలు పడ్డ రాష్ట్రం, అష్ట కష్టాలు పడ్డ నేల, అష్ట కష్టాలు పడ్డ ప్రజలు, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనే దానికి చాలా పెద్ద భవిష్యత్ దృష్టి ఉండాలి, ప్రణాళికలు ఉండాలి, అండ్ ప్రాధాన్యాలు ఉండాలి. అన్నీ ఒకసారిగా చేయలేం. ఇప్పుడు ఆయన కొన్ని ప్రిఫరెన్సెస్ ఆర్ ప్రయారిటీస్ పెట్టుకున్నారు. వ్యవసాయం మీద ఆయన పూర్తిగా దృష్టి పెట్టిండు. ఈరోజు మీకు తెలుసు, మీరు చాలా విఘ్నులు, చాలా చదువరి, మీకు అన్నీ మీరు జియో పాలిటిక్స్ దగ్గర నుంచి ప్రతి అంశం క్షుణ్ణంగా డేటాతో సహా మీరు చెప్పగలుగుతారు. ఈరోజు పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలనేది కూడా తలదన్నే విధంగా తెలంగాణ ధాన్యం పండిస్తూ ఉన్నారు. సో దీన్ని ఎవరు కాదనలేదు. అవును. ఓకే, వలసలు, గతంలో ఉండే వలసలు పూర్తిగా 10 ఏళ్లలో వలసలు ఆగిపోయినాయి. రివర్స్ వలసలు స్టార్ట్ అయినాయి. కర్నూలుకి వెళ్ళి మహబూబ్ నగర్కి రావడం మొదలైంది, ఇమిగ్రేషన్స్ మొదలైనాయి, రివర్స్ ఇమిగ్రేషన్ మొదలైంది. అండ్ గల్ఫ్ నుంచి చాలా మంది వెనక్కి వచ్చిన పరిణామాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక ప్రాధాన్యం పెట్టుకున్నాడు, వ్యవసాయం. దానికి ఏంది, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి. కేసీఆర్ భాషలో చెప్పాలంటే కడుపు నిండా నీళ్ళు ఇవ్వాలి, పంటకు కడుపు నిండా నీళ్ళు ఇవ్వాలంటాడు ఆయన. నీళ్ళు ఇవ్వాలి. తర్వాత పండిన ఉత్పత్తులు కొనాలి. సో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతుని కాపాడాలి. ఇవన్నీ కూడా ఆయన పెట్టుకున్నాడు. వ్యవసాయం అనేది ప్రధానంగా పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు కొత్త సంసారం ఒకటి మెల్లగా కూర్చుకోవాలి. అట్లా ఆయన మొదలుపెట్టి ఒక కాళేశ్వరం కట్టిండు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి విమర్శలు వచ్చినా కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కరెంటు కొన్నాడు. కానీ వాటి వల్ల ఫలితం ఏమొచ్చింది అనేది చూడాలి. ఉత్పత్తి పెరిగింది, రైతులు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి అన్ని రకాలుగా. నిజానికి ఈరోజు రుణమాఫీ వర్సెస్ రైతు బంధు కంపేర్ చేస్తేనే, రైతు బంధు ఏంది, ఇన్పుట్ సబ్సిడీ. మామూలు రైతు, ఒక 2 ఎకరాల రైతు వ్యవసాయం చేయాలనంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కలుపు తీత, ఇవన్నీ ఖర్చులు, లేబర్ కాస్టు, వీటన్నిటికీ తడిసి మోపెడై, నీళ్లు లేక బోర్లెండిపోయి, మోటార్లు గాలిపోయి, ప్రైవేటు సావుకారి దగ్గర ఎక్కువ మిత్తులకు పైసలు తెచ్చుకొని, వచ్చిన పంట అమ్మినా కూడా అప్పు కట్టలేక డిస్ట్రెస్ సేల్ చేసి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణలో ఎన్నో జరిగినాయి. తెలంగాణ ఫార్మేషన్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ అది, తెలంగాణ యాజిటేషన్ కి నిధులు, నీళ్లు, నియామకాలు.
సో ఆ పరిస్థితి ఉండకూడదు నా తెలంగాణకి అని ఆయన దాని మీద ప్రయారిటీ పెట్టిండు. విమర్శలు వచ్చినాయి, నువ్వు ఎక్కువ పైసలు పెట్టినావు, ముడుపులు తీసుకున్నావు, కరెంటు కొన్నావు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, అసలు ప్రాజెక్టే 1,00,000 కోట్లు కాదు, 1,00,000 కోట్ల అవినీతి, లాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది మొన్న ఎలక్షన్స్ లో. అయితే కొన్ని సెక్షన్స్ మీరు ఓటమికి కారణాలు అడుగుతున్నారు కాబట్టి, ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే నేను దయచేసి వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, ఇప్పుడు కొత్త సంసారంలో అన్నీ ఒకేసారి చేయలేరు. అయినా కూడా అంతకుముందు ఎప్పుడు ఇవ్వనంత ఫిట్మెంట్ అన్నీ ఇచ్చిండు కేసీఆర్. చిన్న విషయాలు ఎట్లుంటాయంటే, ఉదాహరణకు చెప్తాను నేను, కేసీఆర్ చాలా బాగా చేసిండు, అన్నీ చేసిండు, కానీ మరి స్పౌస్ ట్రాన్స్ఫర్లు ఎందుకు చేయలేదని ఒకడు అడుగుతాడు. అది పెద్ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఒక చిన్న విషయం. అది అందరినీ కేవలం సంక్షేమం మీదనే దృష్టి పెట్టి అందరు అడిగినవన్నీ ఇస్తూ పోతే ఒక వెనుజువేలా లాగా అయిపోతుంది. మీకు తెలుసు, అంతర్జాతీయ పరిణామాలు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సో కేసీఆర్ గారు ప్రాధాన్యతా రంగాలని ఆయన తీసుకుని మెల్లిమెల్లిగా చేస్తూ పోయిండు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఆయన స్పీచెస్లో చెప్పిండు ఒక మాట స్పష్టంగా, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనం ఈరోజు రైతు బంధు 10,000 ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తా అంటున్నది. ఓకే, అట్లా అబద్ధాలు మనం చెప్పలేమా? మనం కూడా చెప్పగలుగుతాం, కానీ నేను చెప్పను. ఎందుకంటే మన దగ్గర పైసలు లేవు. మెల్లమెల్లగా మనం సంపాదించుకుందాం, అంటే సంపద పెంచుకుందాం, వచ్చిన సంపద మెల్లిమెల్లిగా పంచుకుందాం. ఆయన చెప్పలే కాంగ్రెస్ 15 ఇస్తే నేను 16 ఇస్తా అని చెప్పలే. ఆయనకు తెలుసు ఇవ్వలేమని తెలుసు. ఈరోజు అదే అవుతుంది కదా, కాంగ్రెస్ ఇస్తలేదు కదా, కేసీఆర్ పెట్టిందే ఇస్తున్నది కదా. రుణమాఫీ సాధ్యం కాదని ఆయనకు తెలుసు, వీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ ఈరోజు ఇవ్వట్లేదు కదా. కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కానీ ఏమి చేయడం లేదు కదా. ఆయనకు అది సాధ్యం కాదని తెలుసు ఆయన. సో కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోయినారో, అక్కడ కొంత గ్యాప్ ప్రజలతో వచ్చిన మాట వాస్తవం. దాన్ని మేధావులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి వంత బలికే వాళ్ళు కావచ్చు, ఫర్ మెనీ రీజన్స్. కేసీఆర్ గారు మొన్న విషయం చెప్పారు, ఇది ప్రజలకు తెలవాలి. చాలా వరకు మా నాయకుల మీద కూడా నాకు కోపం ఉంటుంది. కేసీఆర్ గారిని దగ్గరగా చూసిన వాళ్ళు, కేసీఆర్ గారి మాట, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఏదైతే చెప్తున్నప్పుడు ఎంత నిజాయితీతో చెప్తారు, చాలా ప్రజలకి చేరవేసే అవకాశం ఉండి, ఆయన చుట్టూ ఉండి ఆయన తనని తాను ఎట్లా కండక్ట్ చేసుకుంటారు, మా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అది ఒక విషాదకరం. అదేం కాదు, పోనీ కోటరీలో ఉన్న వాళ్ళైనా బయటకు వచ్చి చెప్పాలి కదా. అదే అంటున్నా, కోటరీలో బంధించబడ్డారు. నేను ఒక ఉదాహరణ చెప్తా. మొన్న మాది మీటింగ్ జరిగింది, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో మీటింగ్. ఏది ఏప్రిల్ 7 సభ ఎట్లా చేయాలని దాంట్లో చాలాసేపు మాట్లాడారు కేసీఆర్ గారు. ఒక విషయం ఏంటంటే చాలా నన్ను కదిలింపజేసిన విషయం, రాష్ట్రం వచ్చిన కొత్తలో పైసలు మనం సృష్టించుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని మనం గెలిపించారు, ఎన్నో ఆశలు పెట్టుకుని రాష్ట్రం కోసం అందరూ పనిచేసారు, దుబారా ఖర్చులు చేయకూడదు అని అనుకున్నామంటే ఒక ఉదాహరణ చెప్పండి. నేను అంతకుముందు ముఖ్యమంత్రి, ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర, సీఎం దగ్గర కాన్వాయ్ ఉంటుంది కదా, అన్ని నల్ల రంగు కార్లు ఉండేవి, అంటే జీపులు అన్ని బ్లాక్. కేసీఆర్ గారికి నల్ల రంగు నచ్చదు. అయితే అధికారులు ఏమన్నారు, సార్ అంటే సీఎం అయిపోయారు అప్పటి కేసీఆర్ గారు, సార్ కాన్వాయ్ మార్చేద్దాం సార్, మంచి కొత్త మంచి తెల్ల రంగు కార్లు కొనుక్కుందాం సార్ అంటే ఎంత అవుతుంది అని చెప్పి అడిగిండి. అడిగితే వాళ్ళేదో ఇంత అవుతుంది అని చెప్పిండ్రు. వద్దు, పైసలు వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఆ నల్ల రంగు కార్లది మొత్తం పెయింట్ గీక్పిచ్చేసి పెయింట్ వేసుకున్నాడు తెల్లది. అయితే ఒక రూమర్ వచ్చింది మరి ఎలక్షన్ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత రూమర్ వచ్చింది, విజయవాడలో ఆయనకు సంబంధించిన కార్లన్నీ ఉన్నాయి, ఒకవేళ గెలిచుంటే కొత్త కాన్వాయ్తో వచ్చేవారు కేసీఆర్, ఓడిపోయారు కాబట్టి ఆయన కాన్వాయ్ బయటికి రావట్లేదు అని రూమర్ వచ్చింది. ఒకటి మీరే అంటున్నారు అది రూమర్ అని. ఒకవేళ నిజమే అయినా కూడా, నేను చాలా ధైర్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఒకవేళ అది నిజమే అయినా కూడా తప్పేముంది. ఇప్పుడు ఆ రోజు వి కుడ్ నాట్ అఫోర్డ్ ఆ రోజు ఆయన ఏం చేసిండు, నల్ల రంగు పెయింట్ మొత్తం గీక్పిచ్చి తెల్ల రంగు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత అప్పటి గవర్నర్ నరసింహన్ గారు అడిగిరంట, నాకు తెలిసింది మీరు నల్లది గీకి తెల్లది వేయించుకున్నారంట, ఇంత పిసినారైంది మీరు సీఎం సాబ్ అని అడిగినట్ట నరసింహన్. సో అట్లా కడుపు కట్టుకుని ఒక్కొక్క పైసా కూడబెట్టి ఆ రోజు వి కాంట్ అఫోర్డ్ అండి, కాబట్టి కొనలేదు ఆయన. ఇప్పుడు రాష్ట్రం ఇంత డెవలప్ అయిన తర్వాత, ఇంత పర్ క్యాపిటా పెరిగిన తర్వాత, ఇంత జిఎస్డిపి పెరిగిన తర్వాత, తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తర్వాత
కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి కొత్త కాన్వాయ్ పెట్టుకుంటే అది సంతోషించాల్సిన విషయం అంటున్నా నేను. ఓకే, అయితే మీరు ఇందాక అన్నారు అంబేద్కర్ గారికి ఒక ప్రశ్న వేస్తారు ఆ రోజుల్లో, నువ్వేమో దళితులు అంటావు, అణగారిన వర్గాలు అంటావు, వాళ్ళకి వేసుకోనికి బట్టలు లేవు, నువ్వేమో సూటు బూటు వేసుకుంటున్నావు అని విమర్శ ఉంటుంది ఆయన మీద. అంబేద్కర్ కలెక్టెడ్ వర్క్స్లో ఉంటుంది అది. అంబేద్కర్ చెప్తారు, నా జాతి నిండుగా బట్టలు కట్టుకోవాలా, నా జాతి మంచిగా ఆహారం తినాలి, నా జాతి చేతిలో పుస్తకాలు పట్టుకోవాలి, నా జాతి చదువుకోవాలి, నా జాతి ఎదగాలి, నిన్నటికంటే రేపు బాగుండాలి నా జాతి, కాబట్టి నేను రోల్ మోడల్గా ఉన్నా అన్నారు. కేసీఆర్ గారు కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బ్రహ్మాండమైన కాన్వాయ్ పెట్టుకోవాలని నేను అంటాను. ఒకవేళ నిజంగా మీరు చెప్పిన రూమరే నిజమైతే నేను సంతోషిస్తా. ఐఎమ్ టెల్లింగ్ యూ, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. అంత చేసిన ఆయన ఖచ్చితంగా ఆయనకు అర్హత ఉంది, పెట్టుకోవచ్చు. అయితే ఇంకొక ప్రశ్న, మీరు అన్నారు కొత్త సంసారం కొత్త కుంపటి అని. కొత్త సంసారం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10వ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా కేసీఆర్ గారు 2వ దఫా ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో 5-6 నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు వచ్చేవి. సో ప్రభుత్వ ఉద్యోగాలు ఇందాక అనుకున్న అసంతృప్తి అవుతుందో ఖచ్చితంగా వాళ్ళు 1వ తారీఖు కాకుండా 5వ తారీఖు ఉద్యోగాలు అయితే ఇవ్వాలి. ఆయన ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారు, అది గొప్ప నిర్ణయం, అలా అనుమానం కూడా లేదు. అది వాళ్ళందరూ కృతజ్ఞత చూపించారు కూడా. బట్ ఇవ్వాల్సిన జీతాలు 1వ తారీఖు ఇవ్వకుండా వాయిదాల పద్ధతి మీద చాలా డిలే చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మిగతా ఖర్చులు పెంచుకొని ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళి అనవసరమైన కాళేశ్వరం కట్టడం లాంటివి, లేదా టెక్నికల్లీ సాధ్యపడని గ్రావిటీ లిఫ్టింగ్ అవుతుందో సాధ్యపడని కాళేశ్వరం కట్టడం లాంటివి చేసి ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని విమర్శ కూడా ఉంది ఆయన మీద. ఇప్పుడు 2 థింగ్స్. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వారం రోజులో 10 రోజుల్లో డిలే అయితే అయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్క క్యాలెండర్ మంత్లో కూడా జీతాలు స్కిప్ కాలే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక ఇంజిన్లో భాగంగా తమని తాము అనుకుంటే, ఇప్పుడు ఎట్లుంటుంది అని, ఇప్పుడు పేమెంట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఈఎంఐలు ఉన్నాయి, ఏవో పేమెంట్స్ ఉన్నాయి, అది రీషెడ్యూల్ చేసుకోవచ్చు, ఆ సైకిల్ మార్చుకోవచ్చు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక్క నెల కూడా జీతాలు స్కిప్ చేసింది లేదు. అంటే ఆర్టీసీ లాంటి కార్పొరేషన్ పరిస్థితి వేరు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్తున్నా. రెండోది, కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు. ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం, ఒక టీచర్ ఉన్నాడు అనుకుందాం, నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నా. ఒక టీచర్ ఉన్నాడు అనుకుందాం, ఆయనకి 1 నెల జీతం సరే 31వ తారీఖు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 30వ తారీఖే 1వ తారీఖే ఇస్తాను జీతం అంటున్నాడు, అదేం పడతలేదు, అది వేరే విషయం. కానీ సపోజ్ ఒక 5 రోజులు డిలే అయింది, లేదా 10 రోజులు డిలే అయింది, కానీ ప్రతి ఇంట్లో కూడా, తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రకంగా వ్యవసాయానికి సంబంధించిన కనెక్షన్ ఉంటుంది కదా. వాళ్ళు నియర్ బై టౌన్లలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా, వాళ్ళ భూమి ఉంటుంది, ఏదో కౌలుకి ఇచ్చి ఉంటారు, ఏదో చేస్తుంటారు. సో ఒక టీచర్కి ఇంట్లో ఒకవేళ వాళ్ళు వైట్ రేషన్ కార్డుదారులు అయితే, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి రైతు బంధు వచ్చి ఉంటుంది, వాళ్ళకి పెన్షన్లు వచ్చి ఉంటాయి, ప్రభుత్వం తెచ్చిన ప్రతి స్కీము బెనిఫిట్ అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా పొందినరు. సో నేనేం అప్పీల్ చేస్తున్నానంటే, కొత్త రాష్ట్రం మీరు అన్నారు సరే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు అన్నారు, కానీ యాజ్ వి గ్రూ, మొదటగా ఫస్ట్ ఇచ్చిన పెన్షన్లు, తర్వాత రైతు బంధు, అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయింది కేసీఆర్. నేను ఐఎమ్ నాట్ బ్లైండ్లీ ట్రయింగ్ టు డిఫెండ్ కేసీఆర్ గారు, నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నా. నేను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మనోభావాలు హర్ట్ అయితే వాటికి సంబంధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే, మీరు ఇబ్బందులు పడి ఉంటే అవన్నీ రాబోయే రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందాం. కానీ నా అప్పీల్ ఏంటంటే, మీరు తెలంగాణ పౌరులుగా, మీరు తెలంగాణకి సంబంధించిన గ్రోత్ స్టోరీలో మీరు భాగం కావాలి. మీ ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఒక ఊరిలో మొత్తము సీసీ రోడ్లు పడ్డాయి, ఒక ఊరు సైడ్ డ్రైన్లు పడ్డాయి, హైమాస్ట్ లైట్లు వచ్చినాయి, ప్రతి ఊరికి ఐఎమ్ టెలింగ్ యూ అనిల్, ప్రతి ఊరికి తెలంగాణలో ఈరోజున్న 11,000 చిల్లర గ్రామ పంచాయతీలలో
ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఉంది, ప్రతి ఊరిలో ప్రతిరోజు చెత్త తీసుకుపోవడానికి ఒక బండి ఉన్నది, ప్రతి ఊరిలో వైకుంఠధామం ఉంది, ప్రతి ఊరిలో క్రీడా ప్రాంగణం ఉన్నది, ప్రతి ఊరిలో పల్లె ప్రకృతి వనం ఉన్నది. ఇవన్నీ ఆ ఊరికి చెందిన 2, 3, 4 టీచర్లు, వాళ్ళు కూడా ఆ ఊరి డెవలప్మెంట్లో భాగమే కదా, వాళ్ళకు ప్రయోజనం దక్కింది కదా. అంటే ప్రజల్లో కూడా అనిల్ ఒక హోలిస్టిక్ భావన రావాలని నేను అంటే ప్రజలకు అంటే జనరల్గా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది రోజు డిసిషన్ ఇచ్చారు, వాళ్ళకు మనోభావాల విషయం పక్కన పెడితే మనము బేసిక్ ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, రోటీ, కపడా, మకాన్. ఆ సదరు ఉద్యోగికి మీకు 5వ తారీఖో 10వ తారీఖో కనుక జీతం పడకపోతే ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇది కదా నేనేమంటున్నా, మీరు చెప్పిన అన్ని వర్గాలు, ఆ ఇంట్లో ఉండే అన్ని వర్గాలకి సంబంధించి ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళకి అందింది అంటున్నా. అంటే జీతము 1వ తారీఖు ఇవ్వకపోవడం కరెక్ట్ అని నేను అనడం లేదు. నేనేమంటున్నా, ప్రతి ఇంటికి ఇప్పుడు మీరే చెప్పారు, వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి పెంచిన పెన్షన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన అన్ని నీడ్స్. ఇప్పుడు నీకు 24 గంటలు కరెంట్ ఉంది, నువ్వు వ్యవసాయదారుడు అయితే నీకు ఉచిత విద్యుత్ ఉంది, నువ్వేమి డీజిల్ పెట్టి, ఈరోజు తెలుసా ఊళ్ళల్లో చందాలేసి డీజిల్ మోటార్లు పెట్టుకుని మొబైల్ ఛార్జింగ్ చేసుకుంటున్నారు ఈరోజు. అంటే వచ్చిన కొత్త రాష్ట్రంలో వచ్చిన సంపదల్లో ఆయన ప్రయారిటైజ్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోయిండు. అక్కడ కొన్ని గ్యాప్స్ జరగలేదు. బీఆర్ఎస్ తప్పేం లేదు, ప్రజలే కక్షగట్టి ఓడించారని నేను అనడం లేదు, జరిగినాయి. అయితే అవి ప్రాధాన్యాలని ఆయన దృష్టిలో పెట్టుకుని చేసిండు. 2 పలు కారణాల వల్ల ఆయన అభివృద్ధి, సంక్షేమము, తర్వాత మనం తెలంగాణని ఇంత బాగా చేసినాం కదా, కొంచెం మనం దేశవ్యాప్తంగా దీన్ని అప్లై చేద్దాము. ఆయన ఏం తెలుసా, ప్రైవేట్ మీటింగ్లో కూడా మొన్న మాకు చూపిస్తున్నారు ఆయన, మొత్తం భారతదేశ ఎకానమీ ఎట్లుంది, మన ఎగుమతులు ఎట్లా తగ్గినాయి. మనం కూడా మాట్లాడుకున్నాం ఓ చర్చ, 1948కి ఇప్పటికీ ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది, అప్పుడు ఎందుకు బాగున్నాం, ఇప్పుడు ఎందుకు బాగాలేము, పాలసీ పారాలిసిస్ గురించి ఆయన మొన్న ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడాడు, టీవీల ముందు కాదు. అంటే ఆయన చాలా చాలా పెద్దగా విశాలంగా ఆలోచిస్తున్నాడు. ఇన్ పెద్ద స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కొన్ని ఆయన పట్టించుకునే పరిస్థితి లేకపోవడం కావచ్చు, లేకపోతే మనోళ్ళే కదా ఇప్పుడు ఏదో ఒకటి అందుతోంది కదా, చేద్దాం, ఇవి కూడా మెల్లగా చేద్దాం అని అనుకుని ఉండొచ్చు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని నేను కాదనడం లేదు. కానీ నేను జనాలకి ఏం అప్పీల్ చేస్తున్నానంటే, మీరు జస్ట్ కళ్ళు మూసుకొని 2014కి ముందు, తెలంగాణ రాకముందు ఓవరాల్గా ఒక కుటుంబంలో ఒక టీచరే తీసుకుందాం. మీరు ఇచ్చిన ఉదాహరణలో ఒక టీచర్ కుటుంబంలో ఒక 4, 6 కుటుంబ సభ్యులు ఉంటే, అందులో చదువుకునే ఒక అమ్మాయి ఉంటే, ఉద్యోగమో ఉపాధి కోసమో రెడీ అవుతున్న ఒక అబ్బాయి ఉంటే, ఒక ముసలావిడ ఉంటే, మొత్తం ఒక కుటుంబానికి యాజ్ ఎ హోల్ 2014 ముందు వరకు వాళ్ళు ఎట్లున్నారు, 2014 నుంచి 2024 కేసీఆర్ పరిపాలనలో ఎట్లున్నారు అనేది బేరీజు వేసుకుంటే, ఆ తర్వాత 2014 నుంచి 24 వరకు వర్సెస్ 2024 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లున్నారు, ఈ 3 ఇండికేటర్స్ ఎవరికి వాళ్ళు చూసుకుంటే చాలా స్పష్టంగా వాళ్ళ జీవితాల్లో వచ్చిన క్వాలిటీ, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరిగినాయో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పింది చాలా మటుకు చదువుకున్న విఘ్నులకు, అంటే బేసిక్స్ అర్థమైన వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. విద్యార్థుల నుంచి అంటే మనం ఇందాక మాట్లాడుకుంటే తెలంగాణ నినాదం ఏదైతుందో నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు, నీళ్లు, నియామకాల్లో మనం నిధుల గురించి తర్వాత చర్చిద్దాం, నీళ్ళ గురించి తర్వాత చర్చిద్దాం. ఈ నీళ్ళ విషయంలో ఆయన దేశంలో గోల్డ్ మెడల్ సాధించారు కేసీఆర్ గారు, అందులో అనుమానం కూడా లేదు. నియామకాలు విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరి 3 సంవత్సరాల్లో నియామకాలు లేవు, నోటిఫికేషన్ లేవు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విద్యార్థుల నుంచి మీకు వ్యతిరేకత వచ్చింది, మీ పార్టీకి వ్యతిరేకత వచ్చింది. ఆయన ఏ విద్యార్థులు అయితే ఉద్యమకారులుగా ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పోరాటం చేశారో ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ను నిర్బంధించిన సందర్భాలు ఉన్నాయి. నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు, కొత్త ఉపాధి కల్పన ఎందుకు చేయలేకపోయారు. తర్వాత ఇంకో అతి ముఖ్యమైన కీలకమైన ప్రశ్న ఇది, ధర్నా చౌక్ లాంటి దాన్ని ఎందుకు షిఫ్ట్ చేశారు. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను ఓపెన్గా చెప్తున్నా, మేము తెలంగాణ జనసమితి పార్టీలో ఉన్నాం. అప్పుడు
ధర్నా చౌక్ మూసివేయడం అన్యాయం, ధర్నా చౌక్ మళ్ళీ తెరిపించాలి, అది ఎవరికైనా అవసరం. అది ఎట్లా అంటే ప్రెషర్ కుక్కర్కి ఆ సేఫ్టీ వాల్వ్ ఉంటుంది కదా, అది ఉండాలా, లేకపోతే పేలిపోతుంది కుక్కర్. సో ధర్నా చౌక్ అనేది అత్యవసరమని మేము టీజేఎస్లో ఉన్నప్పుడు కొట్లాడినాం. నేను కూడా దాంట్లోనా, నేను తన్నులు తిన్నా, నాకు ఇట్లా కొడితే ఇట్లా అంతా వాచిపోయింది నాకు. ధర్నా చౌక్ సాధించినాం. సో ధర్నా చౌక్ విషయంలో కేసీఆర్ గారికి ఉన్న ఫీడ్బ్యాక్ కావచ్చు, పోలీసుల అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, లేతే ఆయన క్యాబినెట్ సహచరులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ధర్నా చౌక్ విషయంలో కేసీఆర్ గారు పొరపాటు చేశారు, మిస్గైడ్ అయ్యారు. ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్. మా పార్టీలో ఉన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ క్యాండిడేట్, మా పార్టీలో ఉన్న నేనంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఈ క్లిప్ కట్ చేసి కేసీఆర్ గారికి చూపించినా పర్వాలేదు నాకు, బట్ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆ తర్వాత ధర్నా చౌక్ పునరుద్ధరణ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. బహుశా కేసీఆర్ గారు ఇలాంటి మిస్గైడ్ అయ్యే సందర్భాలు చాలా ఉండొచ్చు, లేకపోతే ఉంటాయి అనిల్. ఎందుకంటే ఒక ధర్నా చౌకే కాదు, ధర్నా చౌక్ ఈజ్ యాసిడ్ టెస్ట్, ఇలా చాలా సార్లు ఆయన మిస్గైడ్ ఉంటారు. ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారి స్థాయిలో ఇప్పుడు ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం భారతదేశం అంతా తెలంగాణ మోడల్ ఎట్లా అప్లై చేయాలి, ఎట్లా మనం, ఆయన చెప్తుంటారు ఎక్కడో అతి చిన్న దేశం ఆయన జింబాబ్వేలో, నాకు సరిగ్గా అది డేటా గుర్తులేదు కానీ అన్నిటికంటే పెద్ద మన రిజర్వాయర్ ఉందంట. మన దగ్గర ఎందుకు లేదు? ఇట్లా ఈ స్థాయిలో ఆయన ఆలోచనలు అంత పెద్దగా ఉన్నాయి. అంత పెద్దగా ఉన్నప్పుడు మిగతా విషయాలు ఆయనకి ఎప్పటికప్పుడు సార్ మనం ఇది కూడా ఆలోచించాలా అనేది ఎప్పటికప్పుడు ఆయనకి ఫీడ్ ఇచ్చే బహుశా యంత్రాంగం ఆయన దగ్గర లేదేమో. ఆయనకి క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలను కలవడానికి కూడా ఫీడ్బ్యాక్ అవసరం అంటారా? ఆయన స్వయంగా వెళ్ళారా ప్రజల దగ్గర తెలుసుకోవడానికి? అంటే ఏం జరుగుతుందంటే ఆయన పొలిటికల్ ప్రస్థానమే చాలా కింద స్థాయి నుంచి వచ్చింది. ఆయన హీ వాజ్ ఆల్వేస్ గ్రౌండెడ్. ఆల్వేస్ గ్రౌండెడ్. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా మొట్టమొదటి అధికార పదవి ముఖ్యమంత్రిగా ఆయన ఏం పొందలేదు. ఆయన కష్టపడి ఆయన కింద నుంచి వచ్చి అన్ని చేసి ప్రజల కష్టాలు అన్నీ కూడా తెలుసు ఆయనకి. అయితే మనము ఇప్పుడు ముప్పేట దాడిలాగా ఇప్పుడు ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు టీచర్లు, అంటే ఒకటి ఏం జరిగిందంటే బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆస్పిరేషన్స్ చాలా పెరిగినాయి. మన రాష్ట్రం వస్తే మనకు అన్ని ఓవర్ నైట్ అయిపోతాయి చెప్పారు కదా, అన్ని బీఆర్ఎస్ నాయకులే కదా. ఇప్పుడు మన నీళ్లు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలి అనేది తెలంగాణ నినాదం. అది ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి ఎవరికి అనుమానము అవసరం లేనంతగా ఈరోజు ఆత్మగౌరవం సాధించాం. నేను చిన్న ఉదాహరణ చెప్తా. నేను రేడియో వింటా, 4వ తరగతిలో మొదలుపెట్టినా ఇప్పటిదాకా ప్రతిరోజు రేడియో వింటా. లాస్ట్ 7-8 సంవత్సరాల నుంచి పొద్దున్న రేడియో ఆన్ చేయగా 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజన్ వస్తుంది. భక్తి రంజన్లో నా చిన్నప్పటి నుంచి జనరలీ సుందరకాండ వచ్చేది, ఎంఎస్ రామారావు సుందరకాండ, లేకపోతే వెంకటేశ్వర సుప్రభాతము, లేకపోతే ఎంఎస్ సుబ్బులక్ష్మి, లేకపోతే ఈ గోదాదేవి, ఇట్లాంటివి వచ్చాయి. ఇప్పుడేంటి తెలుసా, వేములవాడ రాజరాజ స్వామి సంకీర్తనలు వస్తాయి ఒకరోజు, ఇంకొక రోజు యాదాద్రి నరసింహస్వామి ఇది వస్తుంది రేడియోలో. అంటే చూడండి దట్ పారాడైమ్ షిఫ్ట్. అంటే దిస్ ఇస్ అబౌట్ ఆత్మగౌరవం. నేను చెప్తున్నా, సినిమాలలో ఈరోజు తెలంగాణ భాష అనేది హీరోయిస్టిక్ లాంగ్వేజ్ అయిపోయింది. అర్జున్ రెడ్డి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ హీరోయిస్టిక్ భాష అయిపోయింది అది. కల్చరల్లీ ఈరోజు మనము ఒక హెజిమోనీని తట్టుకొని నిలబడి తర్వాత దాన్ని తరిమేసి ఈరోజు మనము కల్చరల్గా మనని మనం పరిపాలించుకున్నాం. ఎగ్జాక్ట్లీ, అదొక అచీవ్మెంట్. 10 ఏళ్ల కాలం అనేది అనిల్ మీకు తెలియదేం కాదు. భారతదేశానికి స్వాతంత్రం 40 ఏళ్ళు వచ్చింది. రాజ్యాంగం 1950 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఈ 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనని మినహాయిస్తే మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. మధ్యలో 17 ఏళ్ళేదో తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణకు సంబంధించిన సొంత పాలన. అంటే గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రులు లైక్ జలగం వెంగళరావు గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కేబుల్ అడ్మినిస్ట్రేటర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్లో భాగం. సో ఏ పాలసీ పెరాలిసిస్ ఈ తెలంగాణని పట్టి పీడించిందో 2014 వరకు, ఇందిరాగాంధీ గారు 1969 అంటే నేను పుట్టినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి, ప్రేక్షకులు కూడా వినాల.
69లో గరీబీ హఠావో ఇచ్చిందా. ఆ గరీబీ హఠావో నినాదము అమలులో వైఫల్యం అవడం వల్ల సోనియా గాంధీ గారి నేతృత్వంలోని UPA 2 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది. నువ్వు 69లో మొదలుపెట్టిన గరీబీ హఠావో నినాదంగా మిగిలిపోయినందుకే నువ్వు 2014 ప్రాంతంలో 2012 ప్రాంతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తేవాల్సి వచ్చింది. అంటే భారతదేశాన్ని ఈ సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా తెలంగాణని పూర్తి డార్క్లో ఉంచినాయి, పూర్తి పేదరికంలో ఉంచినాయి, పూర్తి వివక్షలో ఉంచినాయి. మీరు 1947 స్వాతంత్రం నుంచి తీసుకోండి, లేదా 50 మన రాజ్యాంగము అమల్లోకి వచ్చినప్పటి నుంచి తీసుకోండి, లేదా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపడిన నవంబర్ 26 నుంచి తీసుకోండి. -10 years ఆఫ్ కేసీఆర్ కనుక తీసేస్తే, ఈ 10 ఏళ్ళు పక్కన పెట్టేస్తే మీరు కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. నేను ప్రజలకు కూడా ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, ఈరోజు పరిస్థితి చూడండి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వర్గము, ప్రతి సెక్షన్ ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఎవరు హ్యాపీగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ ఒక్క హామీ కూడా ఈరోజు నెరవేర్చకపోవడం వల్ల ఈరోజు మీరు చూసుంటే, ఈరోజు మధ్యాహ్నం దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎంపీగా కూడా పోటీ చేసిండు. ఆయనను ఎవరో మీడియా వాళ్ళు అడిగిరు, బీఆర్ఎస్ సభ ఉంది కదా 27 తారీఖు, ఏమనుకుంటున్నారంటే జనాలు విపరీతంగా వస్తారు కేసీఆర్ని జుండికే అని అంటున్నాడు. ఇది ఆయన కాదు, మొత్తం తెలంగాణ అంతా ఆ మాహోల్ ఉంది. ఎందుకు తప్పకుండా మారుతారు. ఎందుకంటే కేవలం చూసి కాదు, ఆయన చేసిండు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పునర్నిర్మాణ కార్యక్రమంలో, పునర్నిర్మాణ ప్రక్రియలో ఉన్నారు. 10 సంవత్సరాలు ఆయన పునర్నిర్మాణ ప్రక్రియలో ఉండి 10వ సంవత్సరం టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితిలోకి వెళ్ళారు. ఆయన జీతాలు కొంచెం లేట్గా ఇచ్చారు, స్కిప్ చేయలేదు అంటున్నాను. నేను కానట్లేదు దాని గురించి. ఒక క్యాలెండర్ మంత్ లో కూడా స్కిప్ కాలేదు. 2వ తారీఖు అది రైట్ అని కూడా నేను అనడంలో నేను కానట్లేదు సార్. 2వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు 20వ తారీఖు ఇస్తే స్కిప్ కిందనే కౌంట్ అవుతుంది. ఎందుకంటే వాడు ఈఎంఐలు బౌన్స్ అవుతాయి. ఎంతో మంది నా స్నేహితులు వ్యక్తిగతంగా పర్సనల్ లోన్లు, ఆ లోన్లు తీసుకొని ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. నేను బ్లంట్ గా చెప్పనా, అప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ లాగా కట్ చేసి ఉంటే 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా ప్రజెంట్ ప్రజలు కూడా ఇది అనుకుంటారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసాము, 5 ఏళ్ళు కాంగ్రెస్ పాలన చూస్తాము. ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు మీరు తొందరపడి మనం విమర్శించినట్టుంటుందేమో, వీళ్ళు కూడా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవ్వలేకపోయింది, పథకాలు ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు, నెక్స్ట్ ఇయర్ ఇవ్వగలుగుతారు. వి రియలీ విష్ దే డూ. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది. వాళ్ళే డెడ్ లైన్లు ఎవరు పెట్టలా, బీఆర్ఎస్ పార్టీ పెట్టలా, వాళ్ళే పెట్టుకున్నారు. December 9కి సంపూర్ణ రుణమాఫీ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి చెప్పిండు. ఆ తర్వాత సోనియా గాంధీ ఇంకో బర్త్డే కూడా వచ్చిపోయింది, ఏం చేయలే. వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్లు వాళ్ళు ఫెయిల్ అయినాయి. కేసీఆర్ గారు మాకు స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు ఎవరు మాట్లాడొద్దు అన్నారు. మీరు మాట్లాడద్దు 6 నెలల పాటు, వాళ్ళకి టైం ఇద్దామన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఏమన్నారు, 100 రోజులు టైం ఇవ్వండి మాకు అన్నాడు. అసలు 100 రోజులు కాదు. ఇప్పుడు నువ్వు Day 1 లేదా Day 2 నువ్వు అన్యాయం చేసినావు అనుకో, అసలు ఈ దీన్ని కూడా నేను ఒప్పుకోను. కేసీఆర్ గారు నన్ను తిట్టాను కానీ, ఒక 6 నెలలు 100 రోజులు ఏంది డెడ్ లైన్? నువ్వు 2వ రోజు నువ్వు అన్యాయం చేస్తూ నువ్వు 100 రోజులు ఆగమంటే ఆగుతారా? ఇది కరెక్ట్ కాదు. సో బేసికలీ ఏంటంటే, ఈరోజు మిజరబుల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు లగచర్య విషయంలో కానివ్వండి, లగచర్లది ఎవరిది తప్పు ఉంది? లగచర్ల ఈరోజు మానవ హక్కుల కమిషన్ ఏం చెప్పింది, కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు వరుసగా ఈ ముఖ్యమంత్రికి అక్షింతలేస్తున్నది కదా. హెచ్సి విషయంలో ఏమన్నది సుప్రీంకోర్టు? చీఫ్ సెక్రటరీని నువ్వు ఆ 100 ఎకరాల్లో మీరు ఫారెస్ట్ రిస్టోర్ చేయకపోతే జైలుకి పంపుతామన్నది. ఇంకో తీవ్రమైన మాట అన్నది, ఆడ పాండ్ ఉంది, కొలను ఉంది కదా, ఆడ తాత్కాలికమైన జైలు కట్టి దాంట్లో ఉంచుతామన్నది. ఎంత సిగ్గుచేటని విషయం. 111 జీవో విషయంలో మీరు ఇంటర్ఫేర్ కాలేదా? అట్లాంటి మీ పార్టీ వాళ్ళు 111 జీవో విషయంలో ఇంటర్ఫేర్ అక్షింతలు వేయించుకున్నారు కదా. ఇప్పుడు మొన్న హరగోపాల్ గారు కూడా ఒక మాట అన్నారు, హెచ్సియు భూములకు సంబంధించి నాకు కేటీఆర్ గారికి, ఏది అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారికి నాకు మధ్య చర్చ అయింది, ఆ భూములు అమ్మితే తప్పేంది అని కేటీఆర్ అన్నాడు అని హరగోపాల్ అన్నారు. కానీ ఆయన చెప్పని విషయం ఏంటంటే, కేటీఆర్ అమ్మలేదు ఆ భూములు. ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి
ప్రతి ప్రభుత్వం కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తారు. అది తప్పదు. అది ప్రజా ప్రయోజనాల రీత్యా ల్యాండ్ అక్వైర్ చేస్తే దాన్ని నిరసించే, అంటే నువ్వు R&R మంచిగా అడగొచ్చు, నువ్వు కాంపెన్సేషన్ అడగొచ్చు, రీహాబిలిటేషన్ అడగొచ్చు, కానీ మేము భూములు ఇవ్వలేమని చెప్పలేరు. అయితే దాంట్లో మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఉంది. అది యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తర్వాత మళ్ళీ దానికి సవరణలు చేసింది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము న్యాయంగా నువ్వు కనుక నిజంగా అక్కడ ప్రాజెక్ట్ వస్తే నువ్వు అది న్యాయమే అది తీసుకోవచ్చు. ఇప్పుడు HCది ఉంది 400 acres. ఈరోజు సుప్రీంకోర్టు చట్టాలు తెలియదండి. సుప్రీంకోర్టు ఎందుకంత తీవ్రంగా మండిపడింది? నువ్వు 100 ఎకరాల్లో నువ్వు అడవులు కొట్టేస్తావా నువ్వు అని కదా. మీ వాళ్ళు కేసులు పెట్టారు కదా, మీరు కూడా ఫోటో మార్ఫింగ్లు చేస్తారు, అవి చేస్తారు, లేని సృష్టించారన్నారు కదా. అది ఇంకా చాలా చేసి ఉండాల్సింది అంటున్నా నేను. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసిన ఫోటో మార్ఫింగ్లు నమ్మి సుప్రీంకోర్టు ఆ మాట అన్నదా? కాదు కదా. అక్కడ అడవుల విధ్వంసం వాస్తవం. వాళ్ళు వచ్చింది కదా, సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ వచ్చి మొత్తం తిరిగి విద్యార్థులతో మాట్లాడి, రాజకీయ పక్షాలతో మాట్లాడి, మొత్తం వాళ్ళు గ్రౌండ్లో చూసిపోయి కదా రిపోర్ట్ ఇచ్చారు. ఆ విధ్వంసం జరిగింది వాస్తవము. ఆ విధ్వంసం, ఆ నెమళ్ళ అరుపులు కావచ్చు, జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోతే మా కంట నీరు వచ్చిందని గవాయి అన్నారు. గవాయికి ఏమవసరం? ఆయన బీఆర్ఎస్ పార్టీ వాడే కాదు కదా. సో అది జరిగింది వాస్తవం. ఆ జరిగిన దారుణాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్ళడానికి టూల్స్ వాడతాం, సోషల్ మీడియా వాడతాం. అసలు నిజానికి మాకు కొంతమంది నాయకులు, నేను చెప్తున్నా, మేము AI వాడలేదు అది అంటున్నారు కాబట్టి బాగా చెప్తా వాడినాం, ఇంకా వాడతామని చెప్పాలా? వాడతామండి. ఒక సమస్య ఉంది. ఇప్పుడు ఒక నినాదం ఉంటుంది. నేను ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా చూసారా మీరు? చూసాను. ఆ సినిమాలో 2 సీన్లు ఉంటాయి. ఒకటి ఒక గిరిజన్ ట్రైబల్ని సీతారామరాజు ఆచూకీ చెప్పమని ఆ ఇంగ్లీషు సైనికులు వచ్చి వాడితో చెప్పించడానికి వాడిని పడుకోబెట్టి ఈ బొడ్డు దగ్గర ఒక ఎలుకని పెట్టి బుట్టగట్టి తాడుతో కడతారు. అంటే ఎలుక తవ్వుకుంటూ అని లోపలికి పోతే వీడు ఆ బాధ భరించేలకి చెప్తాడు. ఆ బుస్సి సైనికుడు అదొకటి. ఇంకోటి కూడా చెప్తా, రూథర్ఫర్డ్ జగ్గయ్య చేసిండు. ఇంకోటి చెప్తా, సీతారామరాజుని కాలుస్తారు. కాల్చినప్పుడు కృష్ణది డైలాగ్ ఉంటుంది, ఈ మట్టిలో మట్టినై గాలిలో గాలినై అని ఉంది. ఇవన్నీ కూడా ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి, ఇంగ్లీష్ వాళ్ళ మీద కోపం పెంచడానికి ఇవన్నీ ప్రతీకలుగా వాడతారు. నిజంగా ఒకరిని పడుకోబెట్టి ఎలుకని గట్టి ఇట్లా చేసి ఉంటారని నేను అనుకోను. 2, అల్లూరి సీతారామరాజు నీటిలో నీటినై మట్టిలో మట్టినై అనుట ఉండదు, ఇంపాసిబుల్. అది అవన్నీ మార్ఫింగ్లా, అవన్నీ ఫేకా? ఇంగ్లీష్ వాడు కళారూపం, అది కళారూపం. ఒక సమస్యని, మొద్దు నిద్రపోతున్న సమాజాన్ని, అంతకంటే మొద్దులైన పాలకులని తట్టి లేపాలంటే, ఇప్పుడు పాట ఉందండి, తెలంగాణ ఉద్యమంలో పాట ఉంది. పాటలో భావవిశేషం ఉంటుంది, భావోద్వేగం ఉంటుంది, ఉద్యమాల్ని రగిలిస్తుంది. అంతేందుకండి, ప్రేయసి ప్రియుల మధ్యలో ఉంటుంది. నీకు చుక్కలని కోసుకుని తెమ్మంటావా, దిక్కులని కలిపేయమంటావా అంటే కలుపుతారా? అది మార్ఫింగ్. అసలు మార్ఫింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని మార్ఫింగ్లు చేసిరు, మీరు ఎన్ని ఫేక్ ఇచ్చిరు, ఫేక్ హామీలు 420 హామీలు, దాని మీద చర్చ పెట్టాలా? ఎవరితో? కాంగ్రెస్ పార్టీతో ఎందుకు చర్చ పెట్టట్లేదు? వాళ్ళ ప్రజావేదిక ఎందుకు కనెక్ట్ చేయట్లేదు? మేము ప్రజలతో డైలాగ్లో ఉన్నాం, ప్రజలతో మాట్లాడుతున్నాం. లగచర్ల జరిగింది, లగచర్ల జరిగినప్పుడు అక్కడికి పోయినాం, వాళ్ళతో ఉన్నాం, వాళ్ళతో కొట్లాడుతున్నాం. మా వికారాబాద్ జిల్లానే అది. అవును, లగచర్లలో. ఈరోజు నేను చెప్తున్నా, మేము వాళ్ళతో చర్చ పక్కన పెట్టండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ పోయే పరిస్థితి లేదు. పొమ్మనండి. ఇప్పుడు వాళ్ళ వాదన ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికార వాదన ఏంటి? ప్రతిపక్షాలు పని కట్టుకొని మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని చెడదొబ్బుతున్నారు, మా పనులన్నీ అడ్డుకుంటున్నారు వాళ్ళు, మేము ప్రజలకు ఫలాలు ఇవ్వలేకపోతున్నాం. మేము ఫర్ ఆర్గ్యుమెంట్స్ మేము ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్గా ఫర్ ఆర్గ్యుమెంట్స్ మేము దుర్మార్గులం. నువ్వు పని చేసిన సక్కనోని అయితే జనాలను ఒప్పించుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? వాళ్ళని చెప్పనివ్వట్లేదా మీరు? యంత్రాంగం వాళ్ళకి ఎక్కువ ఉందా, మాకు ఎక్కువ ఉందా? మీడియా వాళ్ళ దగ్గర ఉందా, మా దగ్గర ఉందా? మొత్తం కింద స్థాయి, మండల స్థాయి ఉన్న ఆఫీసర్లు అందరూ, ఎండిఓల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి, R&B వాళ్ళ దగ్గర నుంచి, పంచాయతీ దగ్గర నుంచి అందరూ వాళ్ళ మాట వింటారా, మా మాట వింటారా? పోలీసుల దగ్గర నుంచి
మీ దగ్గర ఉంది ఈ నెట్వర్క్, మీ దగ్గర ఉంది యంత్రాంగము, మీరు ప్రచారం చేసుకోగలుగుతారు, మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోగలుగుతారు. పైగా మీడియా కూడా మేజర్ మీడియా అంతా సపోర్ట్. మేజర్ ఏందండి, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు సొంతగా వాళ్ళ నమస్తే తెలంగాణ, టీ న్యూస్ తప్ప ఏ ఒక్కరి రోజు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడరు. చాలా సీరియస్ టాపిక్లు కూడా 3, 4, 5, 6 పేజీలలో వేస్తారు. వాళ్ళ న్యూస్ అంతా కర్టైల్ చేస్తారు, స్టోరీలు వండి పెడతా ఉంటారు. కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారికి సోషల్ మీడియా మీద ఇంత కోపము. యూట్యూబ్ గొట్టాలంటాడు, ఏ గొట్టాలనైతే ఆధారంగా ఆయన అబద్ధాలు చెప్పి సీఎం అయిండో ఈరోజు వాటినే తిడుతున్నాడు, సోషల్ మీడియాని తిడుతున్నాడు. విస్ఫోటనం ఐటీ విప్లవానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మన డిస్కషన్లో మీరు ఈ అరబ్ స్ప్రింగ్ గురించి కూడా మాట్లాడారు. ట్యునీషియాకి సంబంధించి అవన్నీ కూడా ఏదైంది జాస్మిన్ రెవల్యూషన్ అంటారు కదా. సో అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జాస్మిన్ రెవల్యూషన్ సోషల్ మీడియాలో ఆ రాజుని దింపేసేంతగా ఉధృతంగా సోషల్ మీడియాలో జరిగిందంటే సోషల్ మీడియాలో క్రియేటివ్గా రాయడము, కంటెంట్ పెట్టడము, రీల్స్ చేయడమే కదా. అది ఫేక్ అంటే ఎట్లా? నువ్వు చేసే తప్పుల్ని ప్రొజెక్ట్ చేయడానికి భావోద్వేగాలు అనేది చాలా ముఖ్యం ఏ ఉద్యమంలోనైనా. ఆ భావోద్వేగాలు దాని అంతిమ లక్ష్యమైంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలకు ఇవన్నీ అర్థమవుతున్నాయి అంటారా? ఎందుకు అండి, సంవత్సరాలలో ప్రజలు ఇవన్నీ జీర్ణించుకున్నారా? ఈరోజు నిజంగా చెప్తున్నా, ప్రజలు ఎంత చైతన్యవంతంగా, రేవంత్ రెడ్డి భాషలో చైతన్యం అంటే బూతు అని కనుక అనుకుంటే మనం డెఫినేషన్ ఇస్తే, ఈరోజు రేవంత్ రెడ్డిని మించిన బూతు మాటలు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ప్రజలు. మీరు చూడండి, సోషల్ మీడియాలో చూడండి. నిజానికి ప్రజల అగ్రెషన్ ముందు బీఆర్ఎస్ నాయకుల అగ్రెషన్ చాలా తక్కువగా ఉన్నది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రజలు ఎంత ఆగ్రహావేశాలతో ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు అంతగా లేరు. ఎమ్మెల్సీ నుంచి వెనక్కి తగ్గాలని నేను మళ్ళీ వస్తా దానికి. ఇప్పుడు ఈ లగచర్లకు సంబంధించి మా దగ్గర షాబాద్లో ఒక మీటింగ్ అయింది. కేటీఆర్ గారు దానికి ప్రధానంగా ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన వచ్చిండు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు ఆయన అని. ఏమంటాడంటే ఆయన చాలా బ్రహ్మాండంగా జరిగింది. మొత్తం లగచర్లకు సంబంధించి మొత్తం ఆ రోటి బండ తాండా వాళ్ళు అందరూ వచ్చారు, మొత్తం గిరిజన మహిళలు వచ్చారు. ఆయన స్పీచ్లో ఆయన అంటాడు, ఈరోజు ఇంత సభ ఘనంగా జరగడానికి కారణం నా గొప్పతనం కాదు, మా పార్టీ గొప్పతనం కాదు, మీలో ఉన్న బాధ. సో ఇది బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకంగా ఏం లేరు ప్రజలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఆర్గనైజ్ చేసే పనిలో ఉన్నది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఎగోని అమాయకంగా లేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని 2 సార్లు ఓడించిన ప్రజలు కావచ్చు. అమాయకంగా లేరు కాబట్టి 2 సార్లు ఓడించారు. మరి అంత తొందరగా వాళ్ళు ప్రజలు మళ్ళీ రియాక్ట్ అవుతారంటే ప్రజలకి అనిల్ గారు ఎట్లుంటది, ప్రజలకి 5 ఏళ్లకు ఒకసారి తప్ప వాళ్ళు ఏం చేయలేరు. దే హ్యావ్ టు వెయిట్ అండ్ బీఆర్ఎస్ ఆల్సో విల్ వెయిట్. కేసీఆర్ గారు మాకు చెప్తున్నారు, మాకు ప్రైవేట్లో చెప్తున్నారు, పబ్లిక్లో కూడా కేటీఆర్ చెప్తున్నారు, మేము ఈ గవర్నమెంట్ని పడగొట్టాలని అనుకోవడం లేదు, మాకు ఆ అపప్రద అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. 2, మేము పడగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు దే ఆర్ కేపబుల్ ఇనఫ్. వాళ్ళకి వాళ్ళే పడగొట్టుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ముఖ్యమంత్రిని దింపేసుకుంటారు, ఇంకొకరిని తెస్తారు, జనాలు తిరుగుబాటు జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు ఇప్పుడు 1.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు వాళ్ళకి టైం ఉన్నది. ఈ 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలనే మేము కోరుకుంటున్నాం ఫర్ 2 రీజన్స్. ఒకటి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఆల్ సెడ్ అండ్ డన్, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మాకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, వాళ్ళు గవర్నమెంట్లో కూర్చున్నారు. సో కాబట్టి వాళ్ళకి రాజ్యాంగబద్ధమైన హక్కు ఉన్నది, దాన్ని మేము డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు కంటిన్యూ కావాలి ఫర్ 1 రీజన్. 2, ఇది అంటే పొలిటికలీ మాట్లాడుతున్నాను నేను, ఈ సంవత్సరంన్నరలోనే ఇంత భ్రష్టు పట్టిపోయినరు, ఇంకో 3.5 ఏళ్ళు మరింత భ్రష్టు పడితే ఇంకా 20 ఏళ్ళకి తెలంగాణకు కాంగ్రెస్ అనే దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి వాళ్ళు కంటిన్యూ కావాలి ఫర్ 2 రీజన్స్. సో కాబట్టి ఏంటంటే ఈరోజు వరంగల్ సభ, రేపు 27 తారీఖు జరగబోయే వరంగల్ సభ, మేము బీఆర్ఎస్ వాళ్ళు ఎంతనే చెప్పుకుంటాం కానీ దానం నాగేందరే చెప్పిండు, చాలా మంది జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు చూడండి, మీరు విపరీతంగా జనసందోహం ఉంటుంది, కిలోమీటర్ల మేర బ్లాక్ అయిపోతుంది. కాబట్టే మీరు చూడండి, మేము సభ ఎల్కతుర్తిలో ఫైనలైజ్ చేసిన తర్వాత వెంటనే
వరంగల్ సిటీ కమిషనర్ ఏం చేసిండు, 1 నెల పాటు సభలు సమావేశాలు ర్యాలీలు రద్దు అని ఆయన ఆర్డర్ పాస్ చేసిండు. నాకు అది చూడంగానే నాకు నవ్వు వచ్చింది. ఇంత సిల్లీగా చేస్తున్నారు ఏంది. మా పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ఒక ఆయన ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి అరే వాళ్ళు పర్మిషన్ ఇయ్యారు కదా అంటే నేనన్నా కోర్టు 1 నిమిషంలో పర్మిషన్ ఇచ్చేస్తుంది. బికాజ్ ఇట్స్ వెరీ సిల్లీ. హౌ కెన్ యూ ఒక పొలిటికల్ పార్టీ హక్కు అది సభ కండక్ట్ చేయడం. నువ్వు లా అండ్ ఆర్డర్ సుప్రీంకోర్టు తీర్పున్నది, లా అండ్ ఆర్డర్ కారణంగా చూపిస్తూ ఏ సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వకపోవడం అనేది నేరం అని సుప్రీంకోర్టు తీర్పున్నది. వాడు సారీ ఫర్ మై లాంగ్వేజ్, వాళ్ళు 1 నెల పాటు రద్దు అన్న వాళ్ళు తెచ్చినప్పుడే నాకు నవ్వు వచ్చింది. ఇలాంటి ఆఫీసర్లు చాలా ముఖ్యమంత్రిని భ్రష్టుపట్టించడానికి అని. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆఫీసర్లు వాళ్ళు మెప్పు కోసం చేస్తారు. వంగిరం అంటే వీళ్ళు పాకిపోతుంటారు. సో అక్కడ దెబ్బతింది, కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము వాల్ రైటింగ్ చేస్తే వాల్ రైటింగ్స్ చేర్పేస్తున్నారు. గోడ మీద రాతలు జరపగలుగుతారు, గుండెల అభిమానం ఎట్లా జరపగలుగుతారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఇప్పుడు కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏవో కేసులు తోడాలని ట్రై చేస్తున్నారు. బంతి ఎంత గట్టిగా అణిచిపెడితే అంత పైకి లేస్తుంది, న్యూటన్స్ 3rd law of motion. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వి విల్ రాక్ ఆన్ 27th. మొత్తం ప్రజలంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తారు. ఎందుకంటే మీరే తరలిస్తారు ప్రజలని, వాళ్ళు వాలంటరీగా వస్తారా, మీరే బస్సులు లారీలు పెట్టి పిలిపిస్తారా? జనరల్ రాజకీయ పార్టీ మీటింగ్లు ఇలాగే ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఇట్ ఈస్ ఇన్ ద ఓపెన్ అండి. మొన్న 5,000 బస్సులు మాకు కావాలే అని చెప్పి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారి దగ్గరికి మా వాళ్ళు ఓపెన్గా పోయి 8 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి 5,000 బస్సులు బుక్ చేసుకున్నాం. ఖచ్చితంగా తరలిస్తాం. కానీ ఓయా డెఫినెట్లీ ఇట్స్ ఓపెన్ అండి, ఇస్ నో సీక్రెట్. మేము పైసలు ఇచ్చినాం, వైట్లో చెక్ ఇచ్చినాం, 8 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చి 5,000 బస్సులు బుక్ చేసుకున్నాం. మా తాండ్రుకి 60 బస్సులు ఇచ్చిర్రు. 60 బస్సులలో జనాలు ఎక్కుతారు. ప్లస్ మా నాయకులందరూ, ప్రతి నాయకుడు వాళ్ళ సొంత కారు వాళ్ళు తీస్తారు, దాంట్లో కూర్చోబెట్టుకుంటారు, ట్రావెల్స్ బుక్ చేస్తారు, ఇన్నోవాలు బుక్ చేస్తారు. చేస్తాము. ఎందుకంటే మనము 1950లు 60లలో లేము. ఒక రాజకీయ పార్టీ సభ పెడితే స్వచ్ఛందంగా జనాలు తరలి వచ్చే పరిస్థితుల్లో మనం ఈరోజు లేము. ఏ పార్టీ కూడా లేదు. సమాజం అట్లా అయిపోయింది. ప్రజలు కూడా అరే మన కష్టాలకు సంబంధించి ఇట్లా మీటింగ్ పెడుతున్నారు కదా, మనం పోదాం కదా అనే దాంట్లో ఏం లేరు. ఎంతమంది వస్తారు మీ అంచనా, మీ పార్టీ అంచనా? పార్టీ అంచనా 10 లక్షలు, 1210 ఎకరాల విశాలమైన ప్రాంగణం, 10 లక్షలు పార్టీ అంచనా. ఇది ఎట్లుంటదంటే గ్రౌండ్లో జనరల్ మీటింగ్లు, బీఆర్ఎస్ అంటేనే సభలకి పేరు ఉద్యమకాలం నుంచి. గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు, బయట అంతమంది ఉంటారు. ఏది కాస్త లేట్గా బయలుదేరిన వాళ్ళు గ్రౌండ్ వరకు చేరకుండా 10 కిలోమీటర్ల అవతల నిలిచిపోయి ఉంటారు. సో మీరు ఈ 10 కిలోమీటర్ల రేడియస్లో ఎంతమందిని కూడా మీరు 10 లక్షలు చాలా తక్కువ కదా. అది అద్భుతమైన సభ అవుతుంది. 10 లక్షలు చాలా చిన్న సభ అవుతుంది. 30-40 వేలు దిక్కులేమన్న పెరేడ్ గ్రౌండ్స్ లో. నాకు బాగా గుర్తుంది, తెలంగాణ గర్జన అయితే సభ ఉందో, మొత్తం తెలంగాణ ఏర్పాటుకు మలుపు తిప్పిన సభ అవుతుందో, అది ప్రపంచంలో టాప్ 10 మానవ సమూహాలలో, హ్యూమన్ గ్యాదరింగ్లో ఒకటి తెలంగాణ గర్జన. మన వరంగల్లో జరిగింది. కేసీఆర్ గారు మొదటిసారి పెట్టిన తెలంగాణ గర్జన. సో వరంగల్ సభ కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది అనే దానికి డౌట్ లేదు. దానికి కారణం బీఆర్ఎస్ గొప్పతనం కాదు, ప్రజలకి ఈ ప్రభుత్వం మీద ఉన్న కోపం. ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తలుచుకుంటున్నారు. ఆ హెచ్చరిక పంపించడానికి ఒక సారథిగా కేసీఆర్ గారిని చూస్తున్నారు. ఆ మేరకు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా అట్లా ఉండబోతుంది. ఆయన మాకు ప్రైవేట్ మీటింగ్లో కానీ మామూలుగా కూడా ఆయన మనకు చెప్తుంటారు, ఈ సభ మలుపు తిప్పుతుంది. కేసీఆర్ గారి అంచనాలు ఎప్పుడు ఉద్యమ కాలం నుంచి కూడా ఎప్పుడు ఫెయిల్ కాలే. ఆయన అంచనాలు చాలా మొత్తం ఇక అయిపోయింది, ఏమి రాదు అని మొత్తం నీరసపడిన టైంలో ఆయన ఒక ఆయుధం తీస్తాడు. ఆయన అమ్ముల పొది ఉంటుంది. ఆయన అమ్ముల పొదిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, ఏది ఏ అస్త్రమో ఎవరికి తెలియదు. అది నాగాస్త్రమా, బ్రహ్మాస్త్రమా, పాశుపతాస్త్రమా ఏందో తెలియదు. అది తీసిండంటే అయిపోయిగా. అది ఎందుకంటే వ్యక్తిగా కేసీఆర్ గారి ఎబిలిటీ, ఆయన గొప్పతనం కంటే కూడా ఈ నేల మీద ఆయనకు ఉండే మక్కువ.
ప్రేమ. మా దేశపతి శ్రీనివాస్ గారు చెప్తుంటారు, కేసీఆర్ గారి గుండెల్లో ఎప్పుడు వాన పడతా ఉంటుందని. అసలు అద్భుతమైన ఉపమానం అనిపించింది. ఆయన గుండెలో తడి ఉంటుంది. తెలంగాణ తెలంగాణ తెలంగాణ. కేసీఆర్ గారు పొరపాట్లు చేసి ఉండొచ్చు, కేసీఆర్ గారు తప్పులు చేసి ఉండొచ్చు, కేసీఆర్ గారికి తెలియకుండా తప్పులు జరిగి ఉండొచ్చు, కేసీఆర్ గారికి రాంగ్ ఫీడ్ వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు కలలో కూడా తెలంగాణకు అన్యాయం చేయాలని కలలో, నాట్ ఈవెన్ ఇన్ హిజ్ వైల్డెస్ట్ డ్రీమ్స్ ఆయన అనుకోరు. ఇప్పుడు ప్రజలు బారాగునా మాఫ్ అనుకుంటారా? 6 మాఫ్ చేస్తారు కదా, ఇఫ్ నాట్ 12. 6 తప్పులన్నా మాఫ్ చేస్తారు కదా. ఎందుకంటే వాడు రోజుకో తప్పులు, సంవత్సరంలో 365 తప్పులు అయిపోయినాయి, ఇప్పుడు సంవత్సరానికి 1000 తప్పులు అయిపోయినాయి. ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నారు? అది ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా దేర్ ఓన్ వ్యూహం ఉంటుంది. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ స్ట్రాటజీస్ ఆల్సో. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే గల్లీలో ఎంత కొట్లాట జరిగిందో, ఎంత కొట్లాడిపించిండో శ్రేణులతో, ఢిల్లీలో అంత లాబీ చేసిండు. తెలంగాణ బిల్ పాస్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్, ఇద్దరే ఎంపీలు. ఓకే, సో ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహాలు అనేది చాలా ముఖ్యం. మీకు చాలా ఉదాహరణలు. జయలలిత తమిళనాడులో ఆవిడ ఓడిపోయిన తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. అట్లా చాలా చోట్ల ఓడిపోతారన్న భయము కంటే కూడా వ్యూహం, నేను అన్ని ఓపెన్గా చెప్పలేను. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీకి ఒక మన బ్యాటిల్ ఫీల్డ్లో ఉండే వైరి శిబిరాలు ఉంటాయి, మిగతా పార్టీలు ఉంటాయి. వీళ్ళలో ఎవరు ఎక్కువ పార్టీకి కానీ లేకపోతే సమాజానికి కానీ ఎవరు ఎక్కువ ప్రమాదం, ఇమ్మీడియట్గా ఎవడు ప్రమాదం, లాంగ్ రన్లో ఎవడు ప్రమాదం అనేది ఒక వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి. ఇది వ్యూహానికి సంబంధించి. 2, ప్రజల కోణం నుంచి ఆలోచిస్తే ఈరోజు ప్రజలకి ఏం దక్కాలి, ఏం దక్కడం లేదు, పోనీ దక్కినవి ఎట్లా ప్రజలు కోల్పోతున్నారు అనేది ప్రజలకు సంబంధించిన అంశం అవుతుంది తప్ప ఈరోజు ఎవరు ప్రజలు వీధుల్లోకి వచ్చి నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయట్లేదు అని అడగరు. బికాస్ అది సమస్య కాదు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి నెగిటివ్ న్యూస్ పంపదా? ఎందుకు అవుతుంది? ఏమీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పక్కన చూస్తున్నాం మనం, పక్క రాష్ట్రంలో వాళ్ళు అంతకుముందు కుప్పంతో సహా అన్ని ఓడిపోయారు స్థానిక సంస్థలు. మరి ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నదంటే ప్రధానమైన భాగస్వామి టీడీపీ పార్టీ కదా. సో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అది వ్యూహాల మీద ఆధారపడి ఉంటాయి. అప్పటి పరిస్థితులు. జిహెచ్ఎంసీ చాలా ఇంపార్టెంట్ ఎన్నిక కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనేది మొత్తం రాష్ట్రానికి, మొత్తం ఒక్క హైదరాబాద్కి, తెలంగాణకి, అది పక్క రాష్ట్రానికి కూడా సిగ్నల్ పంపేంత పవర్ఫుల్ ఎన్నిక. బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీనే చేయలే. ఆ తర్వాత ఎన్నికల్లో 101 సీట్లు గెలుచుకున్నాం. 101. అరే మీరు అప్పుడు పోటీ చేయలేదు, మీకు ఓట్లు ఏం పో అని అంటారా జనాలు? ఆ టైంలో నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది, అది కూడా కేటీఆర్ గారు తండ్రి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నిక అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దట్ ఈస్ ది ఇండికేటర్ ఫర్ అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్. థ్యాంక్స్ టు రంగనాథ్, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి, థ్యాంక్స్ టు హైడ్రా, థ్యాంక్స్ టు మూసీ. ఈసారి కొట్టుపడేస్తాం. స్పేస్ ని బీజేపీ తీసుకోలేదని మీరు అనుకుంటున్నారా? బీజేపీ తప్పకుండా, అంటే బీజేపీ అనేది లేదు అనడము అది ఆత్మవంచన అవుతుంది. బీజేపీ ఖచ్చితంగా బీజేపీ అనేది ఎదుగుతూ ఉన్నది, దాంట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు మనం వాస్తవంగా చూసినాం వాళ్ళకు గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంది, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూసినాం. కానీ ప్రజలు రియలైజ్ కూడా అవుతారు అనేది. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి నేను ఒకటే ఉదాహరణ చెప్తా. ఐఎమ్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ అఫైర్స్ కానీ, బట్ తెలంగాణ వరకు చెప్తాను. పోయిన బడ్జెట్లో, లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, ఇప్పటి బడ్జెట్లో, పోయిన బడ్జెట్ కంటే ఇప్పటి బడ్జెట్లో తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్స్కి మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు పెంచింది ఎంత అంటే 1 కోటి రూపాయలు. జస్ట్ 1 crore. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను వస్తున్నా, లెట్ మీ కమ్ టు దట్. ఆంధ్రప్రదేశ్లో 296 కోట్లు ఎక్కువ అలొకేట్ చేసి, అయినా మన 8 మంది ఎంపీలు, మన 2 కేంద్ర మంత్రులు ఏం మాట్లాడలేరు. ఈరోజు బీజేపీకి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఫైటే తీసుకోండి. బీజేపీ వాళ్ళు ఊరికే నెలకోసారి ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప
అమృత్ స్కామ్కి సంబంధించి సాక్ష్యాలతో సహా ఢిల్లీలో పోయి కేటీఆర్ గారు ప్రజెంట్ చేసి వచ్చింది. ఏమి లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులైనాయి, ఇంటికి పోయినరు, మొత్తం అంతా సర్చ్ చేసి ఆ తర్వాత ఏమైందేమో మొత్తం సుమ్సామైంది. ఈరోజు బీజేపీ పార్టీ 100% రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అనడం లేదు నేను, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ చేస్తుందని నేను అనడం లేదు, కానీ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. అది మొత్తం ఈరోజు తేటతెల్లం అయిపోయింది. సో రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ ఇప్పటిదాకా ఏదైతే ఎదుగుదల ఉన్నదో ఖచ్చితంగా వాళ్ళ గ్రాఫ్ డౌన్ అవుతున్నది. వాళ్ళ గ్రాఫ్ డౌన్ అవుతున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఊహించినంత సీట్లు రావు. ఈరోజు హైడ్రా కానీ మూసీ కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని పేదలు ఎంత నరకం అనుభవించారు హైడ్రా మూసీకి సంబంధించి మీకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ కోసం కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయే కానీ బీజేపీ కాదు అనేది జనాలకు తెలుసు. సో ప్రజల ఇష్యూల మీద పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావాలి అనే పలు కారణాల రీత్యా వేసిన వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు. ఎంపీ ఎలక్షన్స్ వేరు, కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఈసారి పీఠం బీఆర్ఎస్ కొడుతుంది, దాంట్లో సందేహమే లేదు. బీజేపీకి సంబంధించిన ఏదైతే గ్రాఫ్ ఇప్పటిదాకా ఉన్నదో అది అట్లా ఎక్కడ అనుకున్నట్టు అనిపించట్లేదు ప్రజలు. ఇన్ జనరల్ చెప్తాను నేను, టు బి వెరీ క్యాండిడ్ విత్ యూ, ప్రజలు బయట కలిసినప్పుడు కానీ మామూలుగా ఇచ్చే వర్డ్ ఆఫ్ మౌత్లో కానీ కనిపించండి నాకు. అంటే ఇన్ జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆంధ్రాలో ఆల్రెడీ మీకు బీజేపీ అలయన్స్ ఉంది, టీడీపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ జనసేన కానివ్వండి. ఈ ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కువ మనకు హైదరాబాద్లో ఉంటుంది. మొన్నటిసారి బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వేసింది కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో. మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థాయి ఓటింగ్ రావడం కారణం కూడా హైదరాబాదే. అందులో ముఖ్యంగా ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ యూజ్ దట్ వర్డ్ సెటిలర్, తప్పది పాపం, అది అలాంటి పదం వాడదు. విల్ టాక్ పక్క రాష్ట్రం తెలుగు ఓటర్స్ మనకు ఉన్నారు, మన తెలుగు సోదరులే. వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్ ఎక్కువ ఉంది, వాళ్ళ ఫేవర్ ఉన్నారు బీఆర్ఎస్కు. బహిరంగంగానే చెప్పారు, ఏసారి గెలిచారు, అయిపోయింది. బట్ ఈసారి ట్రెండ్ మారింది. ఈసారి మీకు అక్కడ అలయన్స్ మారింది. బీజేపీకి మద్దతుగా టీడీపీ జనసేన ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి, ప్లస్ ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో ఈ స్పేస్ని, బీఆర్ఎస్ స్పేస్ని ఇటు ఆంధ్ర ఓటర్లు, తెలుగు ఓటర్లు, అటు నార్త్ ఇండియన్స్ ఎట్లా అటువైపే ఉంటారు, వీళ్ళు ఎక్కువ మైగ్రేషన్ జరుగుతుంది అని అంటున్నారు. మీకు ఒక వాస్తవం చెప్తా, నేను ఫ్యాబ్రికేట్ చేయడం లేదు, నా అనుభవంలో చెప్తా. నాకు లాస్ట్ 1 monthలో నేను నిన్ననే ఒక వ్యాసం కూడా పంపించిన, దాంట్లో కూడా రాసిన, ఖమ్మం నుంచి, ఆరుమూరు నుంచి, ఏటూరు నాగారం నుంచి, బాన్స్వాడ నుంచి, అమెరికా నుంచి ఫోన్లు వస్తున్నాయి. నేను ఈ పేర్లు చెప్తేనే మీకు తెలవాలి వీళ్ళు ఎవరు అనేది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన టీడీపీ అభిమానులు, వాళ్ళ పర్మిషన్ ఉంటే వాళ్ళ పేరు కూడా నేను చెప్తా, కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మేము పోయిన ఎన్నికల్లో మేము రేవంత్ రెడ్డికి పనిచేసినాం, మేము టీడీపీ వాళ్ళం అయ్యుండి కూడా మా పార్టీ లైన్ ప్రకారం మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఈరోజు మేము బాధపడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు అమెరికాలో ఉన్నా, ఆర్మూర్లో ఉన్నా, బాన్స్వాడలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళ వ్యవసాయం బాగుండాలి, వాళ్ళ శాంతి భద్రతలు బాగుండాలి, ఐటీ బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ అభివృద్ధి చాలా ముఖ్యం. నిజానికి కులాలు, పార్టీలు, ప్రాంతాల కంటే కూడా దే వాంట్ డెవలప్మెంట్. సో వాళ్ళు చాలా స్పష్టంగా మేము తప్పు చేసినాము, కాంగ్రెస్ పార్టీకి ఓటేయించి తప్పు చేసినాము అనేది చాలా బలంగా ఉంది. ఈసారి బీజేపీ తన సొంత బలం మీద తను నమ్ముకుని పోటీ చేయాలి జిహెచ్ఎంసీలో తప్ప, ఆంధ్ర వాళ్ళు ఏదో తమని కాపాడుతారు హైదరాబాద్లో అనుకుంటే మాత్రం వాళ్ళు పప్పులో కాలేసినట్టు. ఎవ్వరు చేయరు ఈరోజు. బట్ దానికి మీకు వ్యూహం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది అజంప్షన్ మాత్రమే. నో ఖచ్చితంగా ఉంటుంది. అజంప్షన్ కాదు. ఇప్పుడు హైడ్రా అనేది వాస్తవం, ఇట్స్ నాట్ అజంప్షన్. మూసీ సుందరీకరణ పేరుతో జరిగిన అరాచకం వాస్తవం, ఇట్స్ నాట్ అజంప్షన్. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు జనరల్గా ప్రజలు తమ ఇంట్లోకెళ్ళి తమని బయట రోడ్డు మీదకి పడేసింది అనేది ఎట్లా గమనిస్తారో, మొత్తం ఈరోజు ఐటీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూస్తారు. ఇప్పుడు హెచ్సికి సంబంధించి ఎంతమందిని కదిలించింది అనుకుంటున్నారు? అది చాలా చాలా కదిలించింది. ఆ టైం ఇవన్నీ గుర్తుంటాయి ప్రజలకు? తప్పకుండా గుర్తుంటాయి. కనీసం వాడి బాధ గుర్తుంటుంది కదా. ఇప్పుడు లేకపోతే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు ఎందుకు మారుతాయి? ప్రజలు గజనీలు కాదు, నాయకులే గజనీలు. వాళ్ళు మర్చిపోతారు.
కానీ ప్రజలు మర్చిపోరు, వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు 90 పనులు చేసి 10 పనులు చేయలేకపోయినా కేసీఆర్ మీదనే కోపం పెట్టుకుని ఓడించిన వాళ్ళు, నువ్వు 90 పనులు చేయకుండా 10 పనుల్లో 5 పనులు చేసినట్టు కనిపించి ఇంకో 5 పనులు చేస్తే నిన్ను ఇంకెట్లా చూడాలి వాళ్ళు? సో ప్రజల జడ్జిమెంట్ మీద చాలా 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 నమ్మకం ఉన్నది నాకు. నేను ఇది ఓన్లీ బీఆర్ఎస్ నాయకుడిగా మాత్రమే చెప్పలా, ఒక సోషల్ కన్సైన్స్ ఉన్న ఒక సమాజంలోని మెంబర్గా చెప్తున్నాను నేను. ప్రజలు ఖచ్చితంగా తమ కష్టాలకు ఎవరు కారణం, తమ జీవితాల్లో వెలుగులకు ఎవరు కారణం అనేది ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జరిగే రజతోత్సవ సభ మళ్ళీ ఇగ్నేటింగ్ ట్రిగ్గర్ అంటారు. అబ్సల్యూట్లీ ఫైర్ దట్టించి మందుగుండు దట్టించి కొడితే ఎట్లా లేస్తుంది రాకెట్, అట్లా తెలంగాణ ఉద్యమంలో నేను ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ వన్ లైన్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేది నినాదం. ఇప్పుడు పునర్నిర్మాణంలో కేసీఆర్ వచ్చుడో తెలంగాణ సచ్చుడో, దట్స్ ది ట్యాగ్ లైన్. కేసీఆర్ రాకపోతే తెలంగాణ చచ్చిపోతుంది. నాకు శిరీషల్ రెడ్డి పంజాగుల గారిని పార్లమెంట్లో మెంబర్గా, ఎంపీగానో లేకపోతే రాష్ట్ర అసెంబ్లీలో మంత్రిగా చూడాలని ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత సాధ్యమంటారా? నాకు యాక్చువల్లీ ఇది కేసీఆర్ సార్ ఇది చూస్తే బాగుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో మంత్రిగానో ఉండాలని నాకు లేదు. 2 కోరికలు ఉన్నాయి నాకు. ఒకటి, నేను కేసీఆర్ గారి పక్కనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఆయనతో ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టుకోనికి కాదు. నేను ఇంతకుముందు మీకు 2-3 ఉదాహరణలు చెప్పిన. కేసీఆర్ గారు ప్రైవేట్గా కూడా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఆయన ఈ ఉదాహరణకి మీ నల్ల కార్లు పెయింట్ చెరిపేసి తెల్లబెట్టి ఎవడన్నా చెప్పిండా ఇప్పటిదాకా? అది బయట ఒక నాయకుడు అన్న చెప్పిండా? నేను చెప్పిన. నేను గతంలో మీటింగ్లో కూడా ఇంకోటి చెప్పిన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరోజు పిలిచిరు నన్ను లంచ్కి రమ్మంటే పోయినా. ఆయన సీఎం అప్పుడు. అన్నం తిన్నాం, కూర్చున్నాం, సార్ ట్యాబ్ చూస్తున్నాడు. ఎండాకాలం, మామిడికాయలు అప్పుడప్పుడే వస్తున్న కాలం. నిన్న మొన్న వానలు పడ్డాయి కదా, అకాల వర్షం, అట్లా బోరున వాన. సారు ట్యాబ్లోకి వెళ్ళి తలెత్తి శ్రీశైల్ రాళ్ళు పడుతున్నాయా అన్నాడు. నాకు అర్థం కాలేదు, రాళ్ళు అంటే ఏందో నాకు అర్థం కాలేదు. బ్లాంక్ ఫేస్ పెడితే ఓ వడగళ్ళు పడుతున్నాయా అన్నాడు. చూసి వస్తా సార్ అని బాల్కనీలో పోయి చూస్తే పెద్ద పెద్ద వడగళ్ళు. అవును సార్ అన్న, ట్రస్ట్ మీ, నేను అబద్ధం చెప్తలేను. సార్ ముఖం చాలా చిన్నగా అయింది. చిన్నగా అయ్యి వెంటనే నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసిండు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. నిరంజన్, మొత్తం కాయలన్నీ రాలిపోతున్నాయి, మీరు అర్జెంటుగా పంట నష్టం అంచనా వేయండి. ఇంకో మాట అన్నాడు, ఇది జాగ్రత్తగా మీరు వినండి, మీరు కూడా వినండి. పంట నష్టం అంచనా వేయండి. కేంద్ర ప్రభుత్వ బృందాల కోసము వాళ్ళ అధ్యయనం కోసం వెయిట్ చేయొద్దు, వాళ్ళు పైసలు ఇచ్చేదాకా ఆగొద్దు, మొత్తం మనమే ఇస్తాం, ఇదే మాట అని ఫోన్ పెట్టేసిండు. మళ్ళీ ట్యాబ్ చూసిండు. చూసి మళ్ళీ వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారికి ఫోన్ చేసిండు. అమ్మ ఏడున్నావమ్మా అంటే, నేను ఢిల్లీలో ఉన్నా అన్నా అన్నది ఆమె మంత్రి. నువ్వు అర్జెంటుగా విమానం వేసుకుని వచ్చాయి, హైదరాబాద్ రాగానే మీ జిల్లా మర్పల్లి మండలంలో, ఆయన చూసినప్పుడే మర్పల్లి మండలంలో చాలా నష్టం జరిగింది, నువ్వు ఫస్ట్ ఆడికి పోయి నువ్వు ఆడికెళ్ళి నాకు ఫోన్ చేయని ఫోన్ పెట్టేసిండు. ఇది ఇట్లాంటివి బయట ఎవరు చెప్పాలని నేనే చెప్తా. కాబట్టి నేను కేసీఆర్ గారి పక్కన ఉండాలి. కేసీఆర్ గారు పండుకున్నా లేచినా తెలంగాణ ప్రజల గురించి సంతోష్ గారు, ఆయన కేసీఆర్ గారి పర్సనల్ వ్యవహారాలు అన్నీ, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఆరోగ్యము, ఆయన మొదటి నుంచి ఏం తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఏ సూప్ ఇష్టం, ఆయనకి ఏ చారు ఇష్టం, పర్సనల్గా ఆయన 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 బాగోగులు ఆయన చూసుకుంటారు. నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు ఎంత ప్రేమిస్తున్నారు ఈ నేలని, ఇప్పుడు ఏమీ లేని చోటనే ప్రచారాలు చేసుకుంటున్నారు అని. నేను ఒక ఉదాహరణ చెప్తా. మొన్న దావోస్ పోయినరు, దావోస్కి వెళ్ళి ఒక ఫోటో రిలీజ్ చేశారు మీడియాకి. దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి, 3 ఫోటోలు ఉన్నాయి.
రేవంత్ రెడ్డిను రామ్మోహన్ నాయుడు మొత్తం అంతా సూట్లు వేసుకుని ఫుల్ కవరేజ్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఎట్లుంటాడు, హైదరాబాద్లో ఎట్లుంటాడు గట్లే ఉన్నాడు. ఆ ఫోటో రిలీజ్ చేశారు. వాళ్ళ మీడియా ఏం రాస్తుందంటే, ఈ యువకులు ఇద్దరు చలికి తట్టుకోలేక నిండైన దుస్తులు ధరిస్తే 75 ఏళ్ల యువకుడు ఎట్లా ఉన్నాడో చూడండి అని వాళ్ళు కవిత్వాలు వడ్డిస్తున్నారు. అది సరే చంద్రబాబు నాయుడు ఫిట్నెస్కి సంబంధించింది, కానీ ఇది కేసీఆర్ ఫిలాసఫీకి సంబంధించింది, కేసీఆర్ ఆలోచనలకు సంబంధించింది. మరి మనం ఎంత ప్రచారం చేసుకోవాలి? ఎందుకు జరగడం లేదు? ఎందుకు క్రియేటివ్గా చేయాలి కదా, జనాల దృష్టికి తీసుకుపోవాలి కదా. కాబట్టి నేను కేసీఆర్ గారు పక్కన ఉండాలి. ఫస్ట్ పాయింట్ నాది అదే కోరిక. నాకు ఎమ్మెల్యే వద్దు, ఎమ్మెల్సీ వద్దు, మంత్రి వద్దు, ఏమొద్దు. అదొకటి. 2, ఎప్పుడో 10 ఏళ్లకో 20 ఏళ్లకో నాకు చాలా ఓపిక ఉంది, నేను 100 ఏళ్ళు బతుకుతా, అది కూడా తెలుసు నాకు. 10 ఏళ్లకో 20 ఏళ్లకో నాకు రాజ్యసభ ఇస్తే నేను ఢిల్లీలో నేను చాలా ఎఫెక్టివ్గా నేను పనిచేస్తా. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇది చూడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ట్రై చేసి పంపిద్దాం దీన్ని. ఎందుకంటే మీరు చట్టసభల్లో ఉంటే మీరు నిస్వార్థంగా ఉండే వ్యక్తులు. నాకు వ్యక్తిగతంగా తెలుసు, 3 ముఖ్యమంత్రులతో దగ్గరగా చూసిన వ్యక్తి. వాళ్ళతో మిమ్మల్ని గుర్తుపడతారు, పనిచేశారు. అన్నిటికీ మించి మీరు గొప్ప మానవతావాది. మీరు చాలా అన్బయాస్డ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రజల పక్షాన మాట్లాడతారు. ఇందాక కూడా పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు, దూద్ కదూద్ పాదిగా పని మాట్లాడారు మీరు. సో ప్రజల పక్షాన ఉండే వ్యక్తి ఖచ్చితంగా చట్టసభల్లో ఉండి ప్రజల తరపు విషయాలు ప్రభుత్వానికి ఎస్టాబ్లిష్మెంట్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. హోప్ దట్ విల్ కమ్ అండ్ హోప్ కేసీఆర్ గారు విల్ యూజ్ మై సర్వీసెస్. మేము ఆశిస్తున్న ప్రజలందరం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముగింపులో ఏప్రిల్ 27 సభ అద్భుతంగా కనీవెరుగని రీతిలో జరిగేలాగా అందరూ కూడా తరలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కేసీఆర్ గారి కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం కాదు, మీకోసం, మీ తెలంగాణ కోసం. జై తెలంగాణ.